కోతల రాయుడు అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్క పనిలో కోతలే పెడుతుంది. ప్రతి ఒక్క పథకంలో కోతలే పెడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా కింద 15,000 హామీ ఇచ్చారు. సరే, సంవత్సరం దగ్గరకు వచ్చిన తర్వాత 15,000 ఇవ్వలేమని చెప్పలేక దాన్ని మళ్ళీ 12,000గా కుదించారు. అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచింది. రైతు భరోసా అనేది లేదు. ఇప్పుడు వేసే రైతు భరోసా అయినా 12,000 రూపాయలు రైతుల అకౌంట్లో జమ చేయాలన్నా లేదా? కానీ కేవలం కొంతమందికి, ఒక ఊర్లో కొంతమందికి, ఒక ఊర్లో కొంతమందికి, ఒక ఊర్లో కొంతమంది, మొత్తం అందరికి వేయలేదు. కేవలం 6,000 రూపాయలు మాత్రం, ఎకరాకు 6,000 రూపాయల చొప్పున జమ చేశాను. ఇప్పుడు రైతుల మధ్య గొడవలు, నాకు వచ్చింది నీకు రాలేదు, నీకు వచ్చింది, ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయడానికి చేసినటువంటి చర్య. రేవంత్ రెడ్డి, మీరు రుణమాఫీ కింద నవంబర్ 30న 2,750 కోట్ల రూపాయలు ఒక చెక్ అనేది ఆ రోజు ఆ వేదిక ద్వారా పబ్లిసిటీ చేశారు. దాని ద్వారా ఎంతమందికి రుణమాఫీ జరిగింది? అది అసలు ఆ అమౌంట్ బ్యాంకులోనన్నా పడిందా? ఇలాంటి కోతల పనులు ఎందుకు చేస్తున్నారు? వీలు కాకపోతే మాతోని కాదు అని చేతులు ఎత్తేయండి. కానీ ప్రజల్ని మభ్యపెట్టి మాయ చేసి ఎన్ని రోజులు పాలన సాగిస్తారు? ఈరోజు బేషరతుగా రైతులకు ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా కింద మిగిలిన రైతులకు వెంటనే తమ తమ అకౌంట్లో జమ చేయాలి. లేని పెద్ద ఎత్తున రైతులతో మీకు ఇబ్బందులు తప్పవు. జై తెలంగాణ, జై కేసీఆర్.